భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. ఎగ్జిట్ పోల్స్ టైం వచ్చింది. అంటే నిన్నటి నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ స్టార్ట్ అయిపోయాయి. ఓవరాల్గా అన్ని అంటే పోల్స్ చేస్తే అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ చూపిస్తున్నాయి. అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ 2014లో 30% ఉండేది, 2019లో 38%, 39% వచ్చింది. ఇప్పుడు 48%కి వచ్చేస్తుందని ప్రెడిక్షన్. కాకపోతే ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్ పోల్స్. ఎగ్జిట్ పోల్స్ ఆర్ ఓన్లీ ఇండికేటర్స్. అవన్నీ పాయింట్అవుట్ చేస్తాయి. అంటే ఎలా వెళ్తుందో, గాలి ఎటు వేస్తుందో చెప్తుంది తప్ప ఎగ్జాక్ట్నెస్ అంత ఉండకపోవచ్చు. దీని పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ కూడా 2 to 3% అంటున్నారు. అంటే వాళ్ళ ప్రెడిక్షన్ 48% అయితే 50% ఉండొచ్చు, లేదంటే 45% రావచ్చు. ఏదైనా సరే ఇది చాలా మంచి ఫిగర్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ -3% తీసుకున్నా కూడా 45% ఓటింగ్ పర్సంటేజ్ అంటే ఎక్స్ట్రాడినరీ. దట్టు సెకండ్ టైం పోల్కి వెళ్తుంటాయి. బీజేపీ ఆల్రెడీ 2014లో ఫస్ట్ టైం వచ్చింది, సెకండ్ టైము 2019 వచ్చింది, థర్డ్ టైం యాంటీ ఇన్కంబెన్సీ లేకుండా ముందుకు దూసుకెళ్తున్న ఫస్ట్ ఎవర్ గవర్నమెంట్ అని చెప్పుకోవాలి ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండిపెండెంట్ ఇండియా. ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ గెలిచాడు మూడు సార్లు. 62లో చైనా వార్ ఓడిపోయినా గెలిచాడు. ఆ రోజుల్లో మనకి మీడియా మేనేజ్మెంట్ చాలా బాగుండేది. మీడియా గవర్నమెంట్ ఏం చెప్తే అదే రాసుకునేది. సో సోషల్ మీడియా లేదు. నెహ్రూ ఎన్ని ఫూలిష్ మిస్టేక్స్ చేసినా, వారు ఓడిపోయినా ప్రజలు వాళ్ళు నమ్మి వేశారు ఓటు. సో దాంతోనే సిగ్గు తెచ్చిపోయాడు. సరే, బేసిక్గా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఏ ఎగ్జిట్ పోల్ చూసినా కనీసం 330, ఎక్కువలో ఎక్కువ 370 అలా చూపిస్తున్నారు. ఓన్లీ బీజేపీ. అంటే కూటమితో కలిపితే 350 నుంచి 401 దాకా కూడా చూపిస్తాయి. సో ఇవన్నీ కూడా మరి ఎంత మర్చిపోయిన డిస్క్లైమర్ అయితే ఉంది దీనికి. దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్ పోల్స్. అట్ ద సేమ్ టైం అపోజిషన్ వాళ్ళు చాలా సైలెంట్గా ఉండడం బట్టి చూస్తే ఇది నిజంలాగే కనబడుతుంది. తర్వాత అపోజిషన్ వాళ్ళు కాంగ్రెస్ ఇస్ ద మెయిన్ అపోజిషన్ కదా, కాంగ్రెస్ వాళ్ళు ఏకంగా బాయ్కాట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ మాకు సంబంధం లేదు, మేము ఎగ్జిట్ పోల్స్ తాలూకు డిస్కషన్స్లో పాల్గొనం అని చెప్పేసి బయటికి భయపడి, అదొక ఇండికేషన్ దట్ వాళ్ళు కూడా భయపడుతున్నట్టే కనపడుతుంది. మామూలుగా ఎగ్జిట్ పోల్స్ అయిన తర్వాత ఈ పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ అన్ని కూడా డిస్కషన్స్ పెడతాయి. వాటిలో ప్యానలిస్ట్ ఉంటారు. ప్యానలిస్ట్లో ఒకడేమో బీజేపీ నుంచి చేస్తాడు, ఒకడేమో ఆర్జేడీ నుంచి చేస్తాడు, ఒకడేమో ఆప్ నుంచి వస్తాడు, ఒకడేమో కాంగ్రెస్ నుంచి కూడా రావచ్చు. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం స్ట్రిక్ట్గా వాళ్ళ ప్రమోషన్, అదే మీడియా ప్రమోటర్స్ ఉంటారు కదా, సోషల్ మీడియా ప్రమోటర్స్ ప్లస్ నార్మల్ మీడియా స్పోక్స్ పర్సన్ అంటారు, వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. డోంట్ పార్టిసిపేట్ ఇన్ ఎగ్జిట్ పోల్ మీటింగ్స్ అని చెప్పారు. సో బేసిక్గా వాళ్ళు భయపడుతున్నారు ఆబ్వియస్గా. అదండి, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అయితే ఇది కాంగ్రెస్కి కూటమికి 2 కూటములు చూద్దాం మనం. ఎన్డీఏ వర్సెస్ ఐఎన్డిఐఏ. ఎన్డీఏకి ఏమో 350 ఆ టైప్ చూపిస్తున్నారు, ఐఎన్డిఏకి 150 కంటే ఎక్కువ రాదంటారు. అదర్స్కి చాలా తగ్గిపోయింది గణనీయంగా. అదర్స్ అంటే ఇప్పుడు ఎవరు, టీఆర్ఎస్, బీఆర్ఎస్ కానీ, మన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కానీ, వాళ్ళకందరికీ కూడా పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా బాగా తక్కువ ప్రిడిక్ట్ చేస్తున్నారు. అంటే మెయిన్ ప్లేస్ వీడిద్దరే, ఐఎన్డిఐ కూటమి అండ్ ఎన్డీఏ అలయన్స్. అదండి ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి. మరి ఎగ్జాక్ట్ పోల్స్ 4వ తారీఖు వస్తాయి. అప్పుడు విల్ సీ జరగబోయేది కరెక్ట్గా తెలిసిపోతుంది.
జై శ్రీరామ్, హర హర మహాదేవ్.